హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు ఎక్కడున్నాం? గోవాలో ఉన్నాం. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో గోవాకి వచ్చేసినాం అనమాట. గోవా ఎయిర్పోర్ట్లో ఉన్నాము ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇది గోవాలో ఎంట్రన్స్ అనమాట. మనం ఇంకా ల్యాండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం లగేజెస్ పిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం లగేజెస్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ లగేజెస్ పిక్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గోవా బీచ్కి వెళ్ళాలి. సో ఇక్కడ లగేజెస్ ఇలా వస్తాయన్నమాట. మన బ్యాగ్ ఎక్కడ ఉంది చూసి మన బ్యాగ్ మనం పిక్ చేసుకోవడమే. ఇంకా మన బ్యాగ్స్ పిక్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం నడవాలి. బట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా నాకు గోవా ఎయిర్పోర్ట్ చాలా బాగా నచ్చింది. అమేజింగ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అంటే అంత లుక్గా లేదు. సో నార్మల్గా ఉంది ఎంట్రన్స్ అయినా సరే, లోపల కూడా. కానీ ఇక్కడ చాలా అమేజింగ్ ఉంది గోవాలో. మన హైదరాబాద్లో అయితే కనీసం కూర్చోవడానికి చైర్స్ కూడా లేవు. ఇక్కడ సోఫా సెట్స్ కూడా పెట్టారు చూడండి. ఇది మొత్తం గోవా ఎయిర్పోర్ట్ మ్యాప్ అన్నమాట. ఏమన్నా ఉందా అసలుకు? వ్యూ అయితే అమేజింగ్ ఉంది చూడండి. అది మ్యాప్ మొత్తం అక్కడ అందరు చూడడానికి అట్లా పెట్టిరు. నేను అది వీడియో తీశాను. అసలు ఏమన్నా ఉందా, కిరాకుంది. ఇక్కడ చూడండి, పన్నీర్ తిక్కా రోల్ 365 రూపీస్. అమ్మా, చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఏది మాట్లాడలేకుండా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, బయట వ్యూ అయితే అమేజింగ్ ఉంది. వర్షం వచ్చింది. అస్సలు అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. నాకు గోవా ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ చాలా పెద్దగా ఉంది అసలు గోవా ఎయిర్పోర్ట్ అయితే. వస్తున్నాయి అసలుకి. చాలా బాగుంది వ్యూ అయితే. బట్ మేము అక్కడ ఆ బొమ్మను కూడా టచ్ చేయడానికి వెళ్ళాము. సో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే అది టచ్ చేయొద్దు అని చెప్తున్నారు. సో ఇంకా ఏం టచ్ చేయకుండా చూసేసి వెళ్ళిపోయాము. ఫీల్ గోవా అస్సలు అమేజింగ్ ఉంది. ఆ బోర్డు అయితే ఇంకా మేము దగ్గర నుంచి చూస్తే మస్తు అనిపించింది మాకైతే. అవి మొత్తం కార్స్, మొత్తం ట్యాక్సీ అన్నమాట. మనం ఏ కార్ కావాలంటే ఆ కార్ మనం మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. బట్ కాస్ట్ మాత్రం హెవీగా చెప్పారు. మాకు బాగా బీచ్ దగ్గరికి మాకు 2000 అని చెప్పాడు. సో ఇంకా కొంచెం మాట్లాడేసి తక్కువ చేయించుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వీళ్ళు బ్యాక్ సైడ్ చూడండి, మంచిగా ఆరామ్సే కూర్చున్నారు. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. జర్నీ అయితే అమేజింగ్ జర్నీ ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. కలర్ డిఫరెంట్గా అక్కడ అదేమంటారు, అది రియల్ అయితే కాదు గ్రాస్, మనం బ్యాక్ సైడ్ చూసింది అట్లా స్టిక్ చేశారు. ఇది మొత్తం రియల్. చాలా బాగుందండి వ్యూ అయితే మస్తు నచ్చింది నాకైతే. అమేజింగ్ వ్యూ అసలుకి. వర్షం వస్తుంది అయినా కూడా ఇంకా వర్షంలో అలాగే వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది. అది ఒక థ్రిల్లింగ్గా ఉంది. కొంచెం సేపు వస్తుంది, కొంచెం సేపు పోతుంది వర్షం కూడా. ఈ గోవాలో మొత్తం టోటల్ ఇది మొత్తం పెద్ద ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్. మ్యాక్స్ అయితే ఇక్కడ హౌస్లు అయితే లేవు. మొత్తం ఏమంటారు, హోటల్స్, తినడానికి ఫుడ్కి ఏమైనా రెస్టారెంట్స్ ఇవే కనిపిస్తున్నాయి తప్ప ఒక్క హౌస్ కూడా కనిపించలేదు మాకైతే. మ్యాక్స్ ఇక్కడ ఇది మొత్తం చెట్లే ఉన్నాయి చూడండి. మొత్తం అడవి, మొత్తం ఫారెస్టే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్స్ ఒక 5 కిలోమీటర్స్ వరకు మొత్తం ఫారెస్టే ఉంది. ఇంకా మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. అంటే మేము ఆల్రెడీ ఒక హోటల్ అని అనుకున్నాము, రోనీస్ హోటల్ అని. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. రూమ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఒక డైనింగ్ టేబుల్, 2 BHK బెడ్రూమ్స్, అండ్ ఒక సోఫా, హాల్లో సోఫా, టీవీ,
మాకు కిచెన్లో ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ టోటల్ కిచెన్ ఐటమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. గ్యాస్ వండుకోవడానికి, తినడానికి. ఇది మా బెడ్రూము, చాలా బాగుంది. ఇది వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగున్నాయి. చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది, నీట్గా చాలా బాగున్నాయి గైస్. మీరు కూడా ఒకవేళ గోవాకి వస్తే రోనీస్కి వెళ్ళండి. అమేజింగ్ ఉన్నాయి రూమ్స్ అయితే. రోనీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. కొంచెం లగ్జరీస్ ఉన్నాయి, నార్మల్ క్వాలిటీ నార్మల్ కాస్ట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు పైనుంచి చూస్తే మనకి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. అక్కడ మనం మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా మనం స్విమ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ 6కి క్లోజ్. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయాము. ఎక్కడికి అంటే కలంగట్ బీచ్కి వెళ్తున్నాము. సో కలంగట్ బీచ్కి వెళ్ళాలి అంటే మనం ఏవైనా వెహికల్స్ కావాలి కదా. సో మేము ఒకటి I-20 మాట్లాడుకున్నాము. I-20 అండ్ ఒకటి ఫ్యాసినో బైక్, 2 మాట్లాడేసుకున్నాం అనమాట. అవి 2 కలిపి పర్ డే 1600 రూపీస్. తను మా బ్రదర్స్, 3 మెంబర్స్ టోటల్, ఆల్సో బ్రదర్స్. తను ఆంటీ అంటే అక్క వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తున్నాము. అక్క వాళ్ళు ముందు బైక్ మీద వెళ్తున్నారు చూడండి, ఎందుకంటే అందరం మేము కార్లో సరిపోం కదా. సో అక్క వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు అనమాట. మాకు స్టంట్ ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు అక్క వాళ్ళని. సో వాళ్ళు ఏం చేశారంటే హెల్మెట్ పెట్టుకోకుండా ముందు పాప వాళ్ళు ఉంటే పాప వాళ్ళకి హెల్మెట్ పెట్టారు. సో వాళ్ళు ఏం చేసారంటే ఫైన్ ఛార్జ్ చేశారు. అంటే ఆ ఫైన్ కూడా కొంచెం భారీ బడ్జెట్గా చెప్పారు. సో అది కట్టంది తప్పలేదు. మీరు కూడా ఒకవేళ వెళ్తే మాత్రం హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేసుకోండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ. ఇది కలంగట్ బీచ్ అండి. ఎంట్రన్స్ మనం వెళ్తున్నాము. ఇక్కడ మాత్రం మొత్తం ఆవులు, చాలా ఆవులు ఉన్నాయి. ఇంకా ఎంట్రన్స్ ఇది. స్టార్టింగ్ నుంచి దూరం నుంచి కూడా అలలు మాత్రం అసలు అమేజింగ్ అనిపిస్తున్నాయి. అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే పోలీస్ వాళ్ళు అయితే మమ్మల్ని, ఇక్కడ పర్మిషన్ లేదంట యాక్చువల్లీ. ఇక్కడ దగ్గరికి పోయి వాటర్లో ఆడడానికి కూడా పర్మిషన్ లేదంట. కానీ ఇంకా అందరూ వచ్చి ఇక్కడ తాగి చిల్ అవుతున్నారు. అండ్ తాగేసి వచ్చి ఇక్కడ స్నానాలు చేయడం బీచ్లో అలా చేస్తున్నారు. సో పోలీస్ వాళ్ళు అయితే అసలు వెళ్ళనియట్లేదు. అంగో అక్కడ చూడండి, వాళ్ళు సెక్యూరిటీస్ అన్నమాట. వాళ్ళు కూడా పాపం ఇక్కడ నుంచి చెప్తుంటే అక్కడి నుంచి వెళ్తున్నారు, అక్కడి నుంచి చెప్తుంటే ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఎవ్వరు అయితే వినట్లేదు. బట్ అందరూ ఎంజాయ్ చేశారు. కానీ అమేజింగ్ ఎంజాయ్ చేసినాం. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. నాకైతే చాలా బాగా నచ్చింది కలంగట్ బీచ్ అయితే. చూడండి గాయస్, వైట్ వాటర్ ఇష్యూ. వైట్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా చాలా బాగున్నాయి. మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఎవ్వరు లేరు, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, 9 o'clock వెళ్ళాము. అప్పటికి ఇంకా ఎవ్వరు రాలేదు. సో చూడండి, అసలు ఎవ్వరు లేదు బీచ్లో మేము వెళ్ళినప్పుడు. కొంచెం సేపు తర్వాత ఒక 12 o'clock అలా అయితే చాలామంది వచ్చారు. మేమైతే ఆ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ అనమాట, ఫ్రెండ్స్ అయ్యారు మాకు. సో వాళ్ళు హాయ్ చెప్పారు మా ఛానల్కి. నేనైతే బాగా ఎంజాయ్ చేసాను. వాటర్లో ఆడాలి అని వెళ్ళలేదు, నార్మల్గా రీల్స్ అనుకున్నాను, బట్ ఆడేసాను. తను కూడా ఫ్రెండ్ అయింది అక్కడే. తను ఓకేనా. మేము బీచ్లో ఆడి అయిపోయిన తర్వాత మాకు ఆ డ్రెస్సెస్ కంఫర్టబుల్ అనిపించలేదు. సో మేమైతే డ్రెస్సెస్ షాపింగ్ చేయాలని షాపింగ్ దగ్గరికి వచ్చేసాము. అంటే బీచ్ దగ్గరే, పక్కనే. బీచ్కి కొంచెం ఒక
10 minutes అలా అవుతుంది అంతే, బీచ్ దగ్గరలోనే. సో మేము ఇక్కడైతే కాస్ట్ చూసి షాక్ అయిపోయినాం. ఒక టాప్ వచ్చేసి 530 అట్లా పెట్టేసిండు. కాంబో చిన్నపిల్లల గర్ల్స్కి కాంబోస్ అయితే ఇంకా హెవీ కాస్ట్ చెప్తున్నాడు. ఎందుకు హెవీ కాస్ట్ అంటే బీచ్ దగ్గరగా ఉంది కాబట్టి హెవీ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ రేట్ అంట, ఇంకా తగ్గించను అని చెప్పాడు. ఇంకా మేమేమంటే వద్దులే, ఇంకా దీనికన్నా సూపర్గా మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు చూసాము, చాలా బాగున్నాయి అక్కడ కాస్ట్యూమ్స్. సో ఏంటంటే ఇంకా ఉంటాయి కదా షాప్స్ అని చెప్పేసి మేము ఇంకా అక్కడ తీసుకోలేదు. సో ఇక్కడ తీసుకుందాం అనుకున్నాము. ఇంకా ఇక్కడ తను చెప్పిన కాస్టెస్కి ఇంకా వద్దులే అని చెప్పేసి తీసుకోకుండానే వెళ్ళిపోయాము. ఇక్కడ మేము చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ షాప్స్. అక్కడ బీచ్ అక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఏది కొన్నా కూడా మనకి చాలా హెవీ కాస్ట్, ఎక్కువగా రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నేను హెయిర్కి థ్రెడ్ అల్లించుకుంటున్నాను. ఆ థ్రెడ్స్ అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు బీచ్లో, అందరూ ఆ థ్రెడ్స్ యూజ్ చేశారు. సో నేను కూడా ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. ఇక్కడ ఇంకా ఫైనలీ ఇసుకతోటే అట్లనే ఆడుకొని అట్లనే అదే ఇసుకతో వచ్చేసి ఫుడ్ తింటున్నాము. వాళ్ళు మా బ్రదర్స్, ఆంటీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది మాతో పాటు. ఇంకా కిషన్ సార్ అండ్ రాజేష్ అక్క పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడ ఫుడ్ అయితే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖాళీ వైట్ మీల్స్ కూడా 150 రూపీస్ ఉంది ఖాళీ సింగిల్ బౌల్లో. చాలా కాస్ట్ అంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. మాకైతే గాయ్స్ మేమైతే మళ్ళీ తినేసి మళ్ళీ బీచ్కి వచ్చినాం, మళ్ళీ ఎంజాయ్ చేసి నైట్ వేరే ప్లేస్కి వెళ్ళాలని. ఇగో మా అక్క ఎంత వాటర్లో తడవట్లేదు, ఎందుకు వచ్చిందో ఇంత దూరం బీచ్కి. ఇగో మా బ్యాగులు అన్నీ ఇట్లా పట్టుకోవడానికి వచ్చింది. ఇగో ఇది నేను కొత్త స్టైల్గా ఉందని పెట్టించుకున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఇదైతే అమేజింగ్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. హాయ్, మీరు కూడా చూడండి అల్లలు పట్టుకో తమ్ముని. ఫైనలీ బీచ్లో కూడా ఎంజాయ్మెంట్ చూసేసారు కదా. ఇంకా బాయ్ బాయ్ గాయ్స్, నేను ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.